జుట్టుపోలు కన్నా ఒకటి తీసుకొని వాడు చార్ట్ పెట్టి చెప్పేది లెక్క చెప్పేదే అంతకన్నా లేదా నాకు చెప్తే నేను పంపిస్తా కదా కొంచెం తెలిసినవాడిని తెలియగలవాడిని అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేనోడు చూసి రాయలేక వేయలేనోడు ఇంటర్మీడియట్ కాగితం ఇస్తే అది చూసి రాయలేక వేయలేనటువంటి వాడు చార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం మీకైనా ఉండాలా ఇదేంటో నాయన మనం స్థాయికి దిగజారిపోయామే ఇదేంటబ్బా ఈ దరిద్రం అని చెప్పాను అందుకని ఆ శ్రీనివాస మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పెట్టి దాని ద్వారా మీరు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీటి గురించి రాకపోకల గురించి ఏం చేస్తుంది మీకు అంతకన్నా గెట్టలేదా లేదు నాకు చెప్తే నేను పంపించిన ఊరిలో ఒకరిని ఏదో చెప్తున్నాడు అదట్టా ఇదిట్టా అని చెప్పి యాడినా నువ్వు అప్పుడు సంవత్సరాలకు 30 నిమిషాలు 40 నిమిషాలు నువ్వేదో అక్కడ అల్లిపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి పాపం దొరకాలు ఆడుకోవడానికి వస్తే మంత్రులు క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి నీ పొత్తు కట్టాడితే ఈ రోజు వచ్చి నేను అట్టా నేను ఇట్టా అని చెప్పి ఎక్కడ ఎదురేస్తుంది నేను ఈరోజు మాట చెప్తున్నా పోలీసులు మమ్మల్ని పంపించలే మిమ్మల్ని పంపించారు కొంతమందిని మాకేం చెప్పారు అయ్యా అక్కడికి పోతే తుఫాను సైక్లోను వార్నింగ్ ఉందన్నారు మీరు పాపం అటువంటి పంపిస్తున్నారు ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరుగా పోతే ఎగిరితే ఎగిరితే కండలేరు రిజర్వాయర్ నడి మధ్య పడి ఉండేవాడు తలా కాలు గిల్లేస్తే 6 కేజీ ఉండేది కాదు అక్కడుండే చేపలు ఏం చేసాయి చికెన్ పెడతారని చెప్పి తిని పారేస్తుంది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్ రిజర్వాయర్లో పడితే అవి చికెన్ పెడతారని చెప్తే ఒక ఎమ్మెల్యే చేపలు తినేస్తే అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా జిల్లా పోలీసులు అడుగుతున్నా ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను తెలీదు కొత్త కాలం దగ్గర కింగ్ లాగా బతికినాడు అట్టే చెప్పి పోతాడు అక్కడ కొత్త కాలం సెంటర్లకు పోయినట్టుగా రిజర్వాయర్ దగ్గరికి కొత్త కాలం రిజర్వాయర్కి తేడా తెలియకుండా పోతాం మీరే కదా అనుకుంటున్నాడు కాదు తేడా ఉంది రిజర్వాయర్లో తేడా ఉంది కొత్త కాలం దగ్గర తేడా ఉండదు కాబట్టి నేను కొత్త కాలంలో కింగ్ కదా అని చెప్పి ఎగరేసుకుంటా అందరం తీసుకొని అడిగిపోతే వీళ్ళందరూ ఎగబెట్టి తీశారు ఆ 3 ఎమ్మెల్యే మాట్లాడు నాకేంటి పండగ పూట కూడా పండగ పూట ఏం చేస్తాం సునీల్ శనిగారు ఇంటికి రాకూడదు అనుకుంటాం శనిగారు మీరు వెంటనే దొరుకుతా ఉంటే మీకు పండగ ఏంది మీరు లాజిక్ మిస్ అయ్యి మీరు మామూలు బాధపడతారేంది మాకేం పండగ లేదా మేము పండగ చేసుకునేది లేదా కనీసం పండగ కూడా చేసుకోలేకపోతున్నాం అంటే శనిగాడు 6 ఏళ్ళు అడిగినట్టు కాదు శనిగాడు నిశ్చయిద్దాం మీ వెంటనే పాదం పోతున్నాడు మీ దూరం తిరుగుతున్నాడు తప్పదు మీకు మీరు అక్కడ మీరు దూరంగా ఉండాలో అది దూరం చేసుకోవాలనేటువంటి తప్ప శనేశ్వరుడు మీ దగ్గర చేస్తే చంతం చేస్తే ఇంటికి వస్తేనే అరిస్తాం అనుకుంటే మీరు వెంటనే తిరుగుతా ఉంటే దానికి సంబంధించి మీరు బాధపడి మా మీద బాధపడే లాభం కాదు కదా మీరు మా మీద బాధపడలేదు కదా కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే పాపం రామారావు బోడారావు మనిషి లక్ష్మీభారత్ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు బిసికి కాళ్ళ మీద పడి మీరు టికెట్ ఇస్తానంటే తప్ప నేను లేను అంటే పాపం వాళ్ళు ఏదో కరెన్సీ నేను టికెట్ ఇస్తానంటే అంతకన్నా గట్టి మానవుడు లేడని చెప్పి అతను ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఏదో మన గాలి గెలిచాడు అటువంటి వాడికి టికెట్ అంతకన్నా మీకు గట్టి మోసం లేకపోయి మీ పార్టీకి అంతకన్నా మాట్లాడేవాళ్ళు లేకపోతే జిల్లాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద మీరే చెప్పండి ఇంటర్మీడియట్ చూసి రాయలేక వేరైనటువంటి వాడా చాటు పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంత పరిస్థితిని మీరు దిగజారిపోయారా ఎవడన్నా ఒక ఇరిగేషన్ చదువుకున్నటువంటి వాడిని ఎక్స్పర్ట్ని రిటైర్ అయినటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టుకోకుండా మీ ఇష్టం కాదు మీరు మాట్లాడతా ఈరోజు మన బేద రవీంద్ర గారు చెప్పాడు ఏమని అయ్యా మీరు మాట్లాడేటువంటి మాట అభ్యంతరకరం వీడు న్యాటికట్ గారు మాట్లాడేటువంటి మాటలు మీకు అభ్యంతరకరంగా లేవా అందుకనే మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం ఒక్క కరస్తా ఉంది కదా అంటే దాన్ని చెప్పుతుంటే వేరే మార్గం ఏమి ఉండదు మీ సర్టిఫికేట్లు ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండడం అవసరం లే మిమ్మల్ని పక్కన పెట్టుకుని మమ్మల్ని అందరూ మాట్లాడుతూ ఉంటేమో మీరు గమ్ముగా చగిచ్చినట్టుగా ఉంది లేకపోతే ఏమో మామూలుగా అది ఇది అని చెప్పి సంస్కారం లాగా నువ్వు గాంధీ మహాత్ముడు కావచ్చు గాంధీ సిద్ధాంతాన్ని నువ్వు గాంధీ మార్గంలో నడవచ్చు కానీ నేను గాంధీ మార్గంలో నడిచేటువంటి వాడు కాదు ఎవడనేదని చెప్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి వాళ్ళం కాబట్టి మీకు ఇప్పటికైనా నేను చెప్పేది ఎవడన్నా సభ్యత సంస్కారం ఉండేటువంటి వాడిని తీసుకెళ్ళండి సంస్కార హీనుడిని కొత్త కాలం క్యాబినెట్ని ఇట్లా వాళ్ళని తీసుకెళ్ళి మీరు గలీజు పనులు చేసి దాని ద్వారా వాళ్ళని మాట్లాడించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి విధానం కాదు మేము పోలీసులు కూడా అడిగేది మేము వెళ్తే మీకు వచ్చినటువంటి నష్టమేంటి మీరు ఎందుకు మమ్మల్ని అనుమతించలేదు ఎందుకంటే మేము వెళితే ఆ ప్రాజెక్టులు చూపిస్తాం రైతులకు రేపు ఈ ప్రాజెక్టులు గెట్టేందని చెప్తాం వాళ్ళు వివరిస్తాం మీలాగా మేము దొంగ తిరిగి చెప్పాం అందుకే మీ మొహం చూడడానికి రైతులు రాలే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్ని కార్లు పెట్టి పోలీసులు దగ్గరుండి రమ్మంటే మీకు ఎంతమంది వచ్చారు మీరు దారి పొడిగిత చెక్ పోస్టులు పెట్టి ఆపితే మీరు రావడానికి లేదు అంటే మేము వెళితే ఎంతమంది వచ్చారు దాన్ని బట్టే ఈ జిల్లాలో
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రైతుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, దానికి ఎంత సానుకూలత ఉందనేటువంటిది ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీ ముఖాన చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని చూసి మేము వస్తాము అంటే ఒక భరోసా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సంబంధించి నిలబడతాడు, చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వచ్చాడు. కాబట్టి మీరు ఎన్ని ఉడత బెదిరింపులకు బెదిరించినా, మీరు ఏ విధంగా ప్రయత్నం చేసినా మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఆ ప్రాంతానికి నెల్లూరు జిల్లాకి జరిగేటువంటి నష్టాన్ని రైతులకు తీసుకెళ్లి దాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు ఉంచి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిపించి మీరు ఆ రాష్ట్ర ఒప్పందం ఏదైతే రేవంత్ రెడ్డితో చేసుకున్నారో దాన్ని రద్దు చేసుకుని ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా ప్రారంభించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.